అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించడం ద్వారా మీరు మరింత పొదుపు చేయగలుగుతారు. వ్యాపారస్తులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు వారి నుండి ఆశీర్వాదాలు పొందుతారు. సంతానం ఉన్నవారికి పిల్లల విజయాలు సంతోషం కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు మీకు సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అనుబంధం గట్టిగా మారుతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంది. మీరు చేసే పనికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కార్యాలయంలో మీ గుర్తింపు పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. వృత్తిపరంగా మీరు ప్రగతి సాధించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పంచుకుంటారు. మార్కెట్లో మీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. పోటీదారులను ఎదుర్కొనే సామర్థ్యం మీకు ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చాలా మంచిది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గురువుల మద్దతు మీకు లభిస్తుంది. విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు చురుగ్గా మరియు శక్తివంతంగా అనిపిస్తారు. ఆహారంపై శ్రద్ధ చూపడం వల్ల ఆరోగ్యం బలపడుతుంది. యోగా మరియు వ్యాయామం చేయడానికి ఇది మంచి సమయం. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు చిన్న దూర ప్రయాణాలు మరియు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. వినోద ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కొత్త ప్రదేశాలు చూడడం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుంది. మొత్తంగా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితుల నుండి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. స్నేహితుల సలహా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారితో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల నుండి గిఫ్ట్ లేదా సర్ప్రైజ్ లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఆలయాల దర్శనం చేసుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. మంత్ర జపం లేదా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి. దైవ నమ్మకం పెరిగి మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఈరోజు మీ నిర్ణయాత్మక శక్తి బలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. గతంలో తీసుకోలేకపోయిన నిర్ణయాలను ఈరోజు తీసుకోవచ్చు. అనుమానాలు తొలగిపోయి స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరుల నిర్ణయాలను గౌరవిస్తారు. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సంపాదన విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలను బట్టి సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు చేయాలనుకుంటే మంచి సమయం. ఇంటి అలంకరణపై శ్రద్ధ చూపుతారు. కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గృహ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి మంచి సలహాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభాన్ని చేకూరుస్తాయి. వ్యాపార రీత్యా కొత్త వ్యక్తులను కలవడం మంచి ఫలితాలను ఇస్తుంది. సామాజిక స్థాయిలో పరిచయాలు పెరుగుతాయి. కొత్త మిత్రులు ఏర్పడతారు.
భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీ లక్ష్యాలను సాధించడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. ప్రజా సంబంధం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం వల్ల విజయం సులభంగా లభిస్తుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మీ ఆలోచనలు వాస్తవికంగా ఉంటాయి. ఈరోజు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ లభిస్తుంది. ప్రజలు మీ సలహాలు తీసుకుంటారు. పనిలో లేదా సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల నుండి గౌరవం లభిస్తుంది. మొత్తంగా సామాజిక గుర్తింపు మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల నుండి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశివారు సమయం విలువను అర్థం చేసుకోండి మరియు పనులను క్రమబద్ధంగా చేసుకోండి. దీనివల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏదైనా భవన నిర్మాణ పని నిలిచిపోయి ఉంటే దానిని తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ మనసు తేలిక పడుతుంది. సోమర్తనం మరియు నిస్సత్వం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలి. తప్పకుండా ఆధ్యాత్మికత మరియు ధ్యానం కోసం కొంత సమయం కేటాయించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి మరియు అధిక పనిభారం మిమ్మల్ని తీరిక లేకుండా ఉంచుతుంది. ఈ సమయంలో మీ పని నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బహిరంగంగా పై అధికారులతో వాదనలకు దిగవద్దు. సంయమనం గల ప్రవర్తన మీ ప్రతిష్టను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఉదయం చాలా బిజీగా ఉంటారు. మీకు మీ నాన్నగారి నుండి మద్దతు లభిస్తుంది మరియు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందవచ్చు. మధ్యాహ్నం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు ఆదాయం పెరుగుతుంది. మీరు వాహన సౌకర్యాన్ని పొందుతారు. సాయంత్రం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. ఈరోజు అదృష్టం మీ వెంట ఉంటుంది. అదృష్టాన్ని ఆశించే పనులు చేయడానికి ఇది మంచి సమయం. లాటరీ లేదా అదృష్ట పరీక్షలో విజయం లభించవచ్చు. అనుకోని చోటు నుండి ధనలాభం ఉంటుంది. అడ్డంకులు తొలగిపోయి అవకాశాలు వస్తాయి. మీరు చేసే ప్రయత్నాల్లో అదృష్టం తోడవుతుంది. సంతానం ఉన్నవారికి ఈరోజు చాలా మంచిది. పిల్లల విజయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. వారి చదువు లేదా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. మీ ఆత్మవిశ్వాసం ఈరోజు ఉప్పొంగుతుంది. మీరు చేసే పనిపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎదుటివారి ముందు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. సవాళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడరు. మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకర్షిస్తుంది. మొత్తంగా మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఈరోజు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. జీర్ణకోశ సమస్యలు లేదా ఒత్తిడి వల్ల తలనొప్పి రావచ్చు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మోసాలకు గురి కాకుండా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు స్పీడ్ తగ్గించండి మరియు రూల్స్ పాటించండి. కొన్ని అనవసరమైన పనుల వల్ల సమయం వృధా కావచ్చు. ప్రాధాన్యతలు ముఖ్యమైన పనులను బట్టి పనులు చేయండి మరియు సమయాన్ని సరిగ్గా నిర్వహించండి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇతరులతో వాదనలకు దిగకండి. పరిష్కారం శాంతంగా ఉండడం వల్ల గొడవలు తగ్గించుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.